చదివే చదువుకు చేసే ఉద్యోగానికి అసలు పొంతనే ఉండటం లేదు. సో ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక సమూల ప్రక్షాళన చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ఈ యొక్క విద్యా విధానంలో మార్పులు తీసుకురాబోతున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో అకౌంటెన్సీ విభాగంలో ప్రతి ఒక్క విద్యార్థి రాణించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటు సిఏ, సిఎస్ ఇటువంటి కోర్సులు చేయాలనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఎంతో కొంత మనం నైపుణ్యం అంటే పుస్తక జ్ఞానమే కాదు, వాళ్ళల్లో నైపుణ్య జ్ఞానం కూడా ఉంచేలాగా మన యొక్క విద్యా విధానం తీసుకురావాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే అకౌంట్స్, కామర్స్, మరొకవైపు ఎకనామిక్స్, ఈ 3 సబ్జెక్టులకు కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ని ఇంటర్మీడియట్ స్థాయి నుంచే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సైన్స్ విద్యార్థులకైతే నిజంగా వాళ్ళు చదువుతున్నటువంటి ప్రస్తుత కోర్సుల్లో 20% కోర్సుని నిర్దాక్షిణ్యంగా తొలగించేలా కూడా ప్రణాళికలు చేయబడుతోంది. సో ఎక్కడికక్కడ సమూల ప్రక్షాళనతో, ఎందుకంటే చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి నిజంగానే బయట పొంతనే ఉండటం లేదు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వారు చదివే చదువుతో పాటు ఒకవైపు నైపుణ్యం కూడా అందించాలి. ఆ యొక్క చదువు ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం ఖచ్చితంగా ఒక మంచి కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచే ఈ యొక్క మార్పులు చేర్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు సో అనేక మార్పులు తీసుకురావడం రోజువారీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తేనే కానీ విద్యార్థుల జీవితాలు బాగుపడవు. సో ఖచ్చితంగా ఎందుకంటే చదువు అనేది కేవలం ఒక పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్ ఖచ్చితంగా నైపుణ్యంతోనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టుగానే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలకి చదువుతున్నటువంటి చదువులకు సంబంధమే లేకుండా ఉంటున్నాయి. దీనికి కారణం స్కిల్స్ లేకపోవడమే అనేది ప్రభుత్వం గుర్తించింది. చదువుకున్నటువంటి సబ్జెక్టుల్లో లోతైనటువంటి అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయన్నట్లుగా నిర్ధారించబడింది. అయితే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు కూడా కసరత్తు కూడా వేగవంతం చేస్తోంది. నైపుణ్య ఆధారిత విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ నిర్ణయానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. నేటి విద్యా వ్యవస్థలో డిగ్రీలు ఉన్నా కూడా ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం విద్యార్థుల్లో సరైన నైపుణ్యం లేకపోవడమే. చదివిన చదువుకు చేసే పనికి పొంతన ఉండటం లేదు. ఈ అంతరాన్ని తగ్గించేలాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-2027 నుంచి ఇంటర్మీడియట్ విద్యా విధానంలో సమూల మార్పులు చేసేందుకు అధికారులు సైతం సిద్ధమయ్యారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ మార్పులు ముఖ్య ఉద్దేశం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య నేతృత్వంలో జరిగినటువంటి చర్చల ప్రకారం అకౌంటెన్సీ విభాగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందట. భవిష్యత్తులో సిఏ కావచ్చు, సిఎస్ వంటి వృత్తిపరమైనటువంటి కోర్సులను ఎంచుకునేటువంటి విద్యార్థుల కోసం అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ కలయికతో కూడినటువంటి ప్రత్యేక గ్రూపును ప్రవేశపెట్టాలని కూడా ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. దీనివల్ల ఇంటర్ స్థాయి నుంచే విద్యార్థులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను కూడా అలవర్చుకుంటారు. ఇక సైన్స్ విద్యార్థుల విషయానికి వస్తే కనుక సైన్స్ విద్యార్థులపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించేందుకు ఎంపీసీ, బైపీసీ విభాగాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో దాదాపుగా 20% సిలబస్ను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతుందట. కేవలం జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ముఖ్యాంశాలకే ప్రాధాన్యతనిస్తూ అనవసరమైనటువంటి లేదా పునరావృతమయ్యేటువంటి పాఠాలను కూడా తీసివేస్తున్నారట. సో పోటీ పరీక్షల నేపథ్యంలో ముఖ్యమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి
ఇంటర్ ఫస్ట్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్లో కొన్ని పాఠ్యాంశాలను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి, వారి నిరంతర ప్రతిభను గుర్తించడానికి సిబిఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలు కూడా చేయబోతుందట ఇంటర్మీడియట్ బోర్డ్. ఇప్పటివరకు 75 మార్కులకు ఉన్నటువంటి మ్యాథ్స్ పేపర్ను ఇకపై 60 మార్కులకే నిర్వహించి మిగిలిన మార్కులను ఇంటర్నల్స్ ద్వారా కేటాయించబోతున్నారట. ప్రభుత్వ సలహాదారు కేశవరావు సూచనల మేరకు కొత్త సిలబస్లో కేవలం సబ్జెక్టులే కాకుండా మానవ సంబంధాలు, నైతిక విలువలు పెంపొందించేటువంటి పాఠ్యాంశాలను కూడా చేర్చబోతోంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. దీనివల్ల విద్యార్థులు కేవలం మార్కుల యంత్రాలుగా కాకుండా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదుగుతారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.